మార్నింగ్, అందరు బాగున్నారా? మరి ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని వినడానికి మరి ఇంకో ఆతురతతో మరి ఎదురు చూస్తున్నాం కదా. అయితే మరి ఈరోజు మన కీర్తన కదా 15వ అధ్యాయం ధ్యానం చేసుకున్నామా? దావీదు గారి కీర్తన. హల్లెలూయా. మొదటి వచనం, అవునా? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? రెండవ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చూడండి ఎంత గొప్పది. అయితే అట్టివాడు, మూడవ వచనంలో, అట్టివాడు నాలుకతో ముందములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. 5వ వచనం, తన ద్రవ్యము వడ్డీకియదు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయబడినడును కదలించబడ్డాడు. చూడండి ఎంత గొప్ప విషయాలు. అయితే ధ్యానిస్తామా మనం? అయితే ఎట్లా అంటే, దేవునితో నివసించే వారిలో కనిపించే ఒక 12 లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? ఇప్పుడు దేవునితో ఈరోజు మనము దేవునితో నివసిస్తున్నామా లేదా అని ఈరోజు ఈ 12 లక్షణాలు మీలో ఉన్నాయా లేదా ఒక్కసారి చూడండి. హల్లెలూయా. ఇందులో ఏ ఒక్క లక్షణమో మరి మీలో ఉన్నా కానీ మీరు దేవునితో నివసించే వారిలో ఒకరు. హల్లెలూయా. అదే ఈ 12 లక్షణాలు ఉంటే ఇంకెంత గొప్పదైన ఆలోచన చేద్దామా? సరే. నెంబర్ 1 యథార్థవంతుడు, అది కొత్త వర్షం, అవునా? నెంబర్ 2 నీతిమంతుడు, అంటే దేవుల్లో నివసించిన వాళ్ళలో కనిపించే లక్షణం నెంబర్ 1 యథార్థవంతుడు, లక్షణం నెంబర్ 2 నీతిమంతుడు, లక్షణం నెంబర్ 3 అబద్ధం ఆడనివాడు, 2వ వచనంలో. అలాగే లక్షణం నెంబర్ 4 కొండెములాడనివాడు, 3వ వచనంలో. లక్షణం నెంబర్ 5 కీడు చేయనివాడు, 3వ వచనంలో. లక్షణం నెంబర్ 6 నిందించనివాడు, 3వ వచనం. లక్షణం నెంబర్ 7 పాపమును అసహించుకునేవాడు, 3వ వచనం. లక్షణం నెంబర్ 8 భక్తులను సన్మానిస్తాడు, 4వ వచనం. లక్షణం నెంబర్ 9 మాట తప్పనివాడు, 4వ వచనంలో. లక్షణం నెంబర్ 10 అన్యాయంగా సంపాదించాడు, 5వ వచనంలో. లక్షణం నెంబర్ 11 ఎన్నటికీ కదల్చబడ్డాడు, 5వ వచనంలో. ఇక లాస్ట్ లక్షణం నెంబర్ 12 నిందారహితుడు, లెక్కలో మాటలో తప్పు చేయనివాడు, మోసం చేయనివాడు, నమ్మకమైన వాడు, సత్యం పలుకువాడు, నియమం కలిగిన వాడు. చూడండి, ఇవి 1 నుంచి 5 వచనాలు మొత్తం కలిపితే చూడండి. మరి ఈ 12 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మనకుందా? మనకుంటే మనం ధన్యులం. హల్లెలూయా. ప్రెసిద్దాం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు మరి మనలో ఉండే లక్షణాల గురించి. హల్లెలూయా. ప్రెసిద్దాం.